నువ్వు ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నంతగా నిన్న మా అమ్మ నన్ను అర్థం చేసుకోవాలి. అందరి ఎదురుగా నన్ను చులకనగా మాట్లాడింది. అమ్మా నేనా? ఏమన్నాను? అన్నావు. ఏమన్నాను రా? జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం ఉంది, బాగా జ్ఞాపకం ఉంది. ఓనర్ గారితో అన్నావు, విన్సెంట్కి ఏం లోటు, ఒకవేళ మనో నా బిడ్డలంటూ పొట్టివాడిని పెళ్లి చేసుకుంటానంటే మీరు కోప్పడడం న్యాయం ఉంది అని అన్నావు. అందరు ఎదురుగా అన్నావు. ఆ అబ్బాయి గురించి కొంచెం ఎక్కువగా చెప్పాలని నోరు చేరాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరమ్మా. ఊరికి నేనేమైనా కావచ్చు, నేను మనిషిగా ఉండేది నీతో మాత్రమే. ఊరు వాళ్ళు ఎగతాడు నాకు అలవాటైపోయి. నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా నాకు పదింతలమ్మా. నువ్వే చెప్పు, పొట్టిగా పుట్టనా తప్ప? కాదురా,